శ్రమల కాలంలో వచ్చే ఉగ్రత కాదు. అప్పుడు ఇశ్రాయేలీలు ముఖ్యంగా యూదులు బబులోను చెరకు వెళ్ళే ఉగ్రత గురించి చెప్తున్నాడు ఇది. కాబట్టి యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు, అది వారి మీదకు వచ్చిన ఉగ్రత. కానీ ఇప్పుడు ఉగ్రత ఎక్కడికి రాబోతుంది? లోకం మీదకి రాబోతుంది. ఇప్పుడు జరిగే ఉగ్రతలో యూదులు చెరలో నుండి బయటకు వస్తారు. కాబట్టి అప్పుడు ఉగ్రత యూదుల మీదకి వచ్చింది. ఆ ఉగ్రత ఏంటంటే వారు చెరలోనికి వెళ్ళారు. ఎఫెక్ట్స్ ఇప్పుడు ఉగ్రత ఆన్లో ఉందా? ఇప్పుడు ఉగ్రత ఏమో లోకం మీదకి వస్తుంది, వారు చెరలో నుండి బయటకు వస్తారు కదా. ఇక్కడ ఇప్పుడు వచ్చావా ఎడవయ్యా? యెహెజ్కేలు గ్రంథంలో నేను చెరలోంచి బయటకు వచ్చాడనగా నీడు కనపడ్డాడు. 7వ అధ్యాయం మనం చూస్తున్నాడు. అంటే హోల్ నైట్ ప్రేయర్ వాడికి చెర. అది 7వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు 5వ వచనంలో దురదృష్టం, ఎంతైన దురదృష్టం అన్నాడు. అంతమే అన్నాడు. ఏది? వారి మీదకి వచ్చిన బబులోను చెర అన్నమాట కదా. చెరలోనికి వాళ్ళు పోయారు, చెరలో నుంచి ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలి కదా. చెరలోనికి వాళ్ళు పోయారు, చెరలో నుంచి వారు బయటికి రావాలి. అయితే వారు చెరలోనికి వెళ్ళారు, కానీ వారిని చెరలో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు సంఘాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అయితే వారు చెరలో నుంచి బయటికి రాకుండా బిగించేది ఎవరు? లోకం. అందుకని లోకానికి ఇప్పుడు ఉగ్రత రాబోతుంది. అది మనం గమనిస్తున్నాం. సో 3 ప్రజలు మనకున్నారు. కొరింథీ పత్రిక 10లో చెప్పినట్లుగా 1 లోకము, 2 సంఘము, 3 యూదులు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలను సమకూర్చాలనేదేమో యూదుల సంఘం యొక్క పని. అయితే వారిని సమకూర్చబడకూడదు అనేదేమో లోకం యొక్క పని. అందుకని లోకానికి తీర్పు జరిగిద్ది అనమాట. శ్రమ లోకానికి ఇప్పుడు ఉగ్రత దినం అన్నమాట. నేను వాక్యం రాత్రి పోయింది ఇప్పుడా నేను. కాబట్టి ఈ లోకం ముఖ్యంగా క్రీస్తు విరోధి. ఈ లోకం ముఖ్యంగా క్రీస్తు విరోధి ఇశ్రాయేలీ సమకూర్పుకు, ఇశ్రాయేల్ విడుదలకు ఆటంకంగా నిలబడతాడు. అయితే క్రీస్తు విరోధిని యేసు ప్రభు ఊపిరి చేతనే చంపేస్తాడు, నశింపజేస్తాడు అనే మాట చూస్తున్నాం. అయితే యేసు ప్రభు ఊపిరి కాదు అది. మీకు అర్థమైంది? ఎవరు ఊపిరి? మీ ఊపిరే, సంఘం ఊపిరే అనే మాట చూస్తున్నాం. పాస్టర్ గారు ఏరన్నా? రాజమండ్రి పాస్టర్. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘం యొక్క ఊపిరే క్రీస్తు విరోధిని నశం చేసేది. అంటే మనం డైరెక్ట్గా క్రీస్తు విరోధం చూడం, క్రీస్తు విరోధంతో మనం డైరెక్ట్గా ఫైటింగ్ అయితే చేయం. కానీ క్రీస్తు విరోధి చేతిలో నుండి ఇశ్రాయేలీలు బయటకు రావటానికి ప్రవచిస్తున్నాం. ఐగుప్తు ఫరో చచ్చాక ఇశ్రాయేల్ బయటకు వచ్చారా? ఫరో బ్రతికుండగానే వచ్చారా? అప్పుడు ఫరో చచ్చిపోయాడు అన్నాడు. ఇశ్రాయేలీలు ఫరో బ్రతికుండగా వచ్చినప్పుడు ఫరో చచ్చిపోయాడు. క్రీస్తు విరోధి అలా ఉండగానే ఇశ్రాయేల్ బయటకు వస్తారు. ఎందుకంటే మనం వాళ్ళు రమ్మంటున్నాం. రమ్మంటే వెళ్ళిపోతారా అంటాడు. ఎవరు? ఫరో. మరి ఆయన రమ్మంటే వెళ్ళిపోవాలా అన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా వాళ్ళని రమ్మంటున్నాం. ఎవరిని రమ్మంటే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేస్తే వాడు చచ్చిపోయినట్టే అదన్నమాట. కాబట్టి క్రీస్తు విరోధి యొక్క అంతం ఎవరి చేతిలో ఉంది? మీ ఊపిరిలో ఉందన్నమాట. అది మనం గమనిస్తున్నాం. ఒకసారి దైవ గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో చదువుతారా? వచనం 14. అప్పుడు అతడు లేచి రాత్రివేళ
శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులోండి నా కుమారుని పిలిచి తిని ఐగుప్తులో నా కుమారుని పిలిచి తిని కదండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఐగుప్తులో నా కుమారుని పిలిచి తిని. ఐగుప్తులోంచి పిలిస్తే ఇశ్రాయేలు వచ్చేసారు. ఫరో వస్తుంటుండగానే ఫరో చచ్చాడు. ఫరో చచ్చిన వాడితో సమానం. చచ్చినోడిని ఏం చేయాలి ఎప్పుడైనా? అందుకని ఎర్ర సముద్రం దగ్గర పాతి పెట్టాడు దేవుడు. ఎలాగడ చచ్చాడు కాబట్టి. ఇప్పుడు క్రీస్తు విరోధిని ఎక్కడ పాతి పెడతాడు? అగ్నిగుండంలో డైరెక్ట్గా. వాడు ప్రాణంతో అగ్నిగుండంలో వెళ్ళిపోతాడు. అంటే వాడికి అదే సమాధి. కాబట్టి మనం ఒక విషయం తెలుసుకోవాలండి. క్రీస్తు విరోధిని క్రీస్తు తన ఊపిరి చేత నాశనం చేస్తాడు అనేది క్రీస్తు కాదు, క్రీస్తులో ఉన్న నువ్వే. నీ ఊపిరి ద్వారానే క్రీస్తు విరోధి హతమవుతాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. క్రీస్తు విరోధి టైంలోనేమో ఉండరంట, క్రీస్తు విరోధి టైంలో ఉండకుండా క్రీస్తు విరోధిని చంపుతారంట. అవునంట, నిజమేనంట. ఇది ఎలాగంటే మనం ఆయనను చూడకే ఆరాధించట్లేదా? మనం చూడకుండానే దేవుణ్ణి ఆరాధించలేదా? కాబట్టి చూడకుండానే ఆయన లేపేస్తాం. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 1:9 అన్నాడు, మీరు ఆయనను చూడకే ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు మీరు ఆయనను కన్నులారా చూడకే ఇక్కడ ఆయనను విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుతున్నారు. చెప్పనసఖ్యం మహిమయుక్తమైన ఆనందం కలిగిన. చూడకుండా దేవుణ్ణే ఇంతకాలం ఆరాధించిన వాళ్ళు ఆయన చూసి ఆడు ముక్కు ఎంత పొడుగుందో చూసి ఆడు చెవులు చూసి ఓకే ఇలా ఉన్నావా అని చూసుకొని బాంబే వేయాల్సిన అవసరం లేదు. మనం వాడిని చూడకుండానే లేపేస్తాం. కాబట్టి క్రీస్తు విరోధినైతే మనం చూడం. బై ద టైం మన ట్రైన్ ఎక్కినప్పటికీ మనం అలా వెళ్తాం, వాడు ట్రైన్ ఎట్లా వచ్చింది, వాడు అట్ట దిగుతాడు. అయితే మనం వాడిని ఎక్కడి నుంచి అంతం చేస్తాం? ఎక్కడి నుంచి? ఫిలదెల్ఫియా క్యారీస్ కేర్ సెంటర్ నుంచే వాడిని అంతం చేసేస్తాం. అర్థమైందా? ఎందుకంటే లాంగిట్యూడ్ ఆల్టిట్యూడ్ తెలుసుకొని ఏమంటారు తెలుగులో చెప్పండిరా, అక్షాంశం రేఖాంశం తెలుసుకొని వాడికి స్పాట్ పెట్టేసాం మనం. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని బాంబు ఎక్కడే పడాలని అనుకోకర్లేదు. అక్షాంశం రేఖాంశం చూసుకొని ఇక్కడి నుంచి వదిలేస్తే వెళ్ళి బాంబు ఆడబడిద్ది అనమాట. ఎక్కడి నుంచి మనం ప్రవచనం మాట్లాడితే అక్కడ ఆడు చచ్చిపోతాడు. ఊపిరి ద్వారా క్రీస్తు విరోధి హతమవుతాడంటే యేసు ప్రభు ఊపిరి కాదు, అది నీ ఊపిరే, అది నీ ప్రవచన వరమే. ఏంటి ఆ ప్రవచన వరం పేరు చెప్పండి? వ్యాజ్యమాడితే గెలుస్తాం, అంతే. ఆ ప్రవచన వేరే పేరు ఏంటంటే వ్యాజ్యమాడితే గెలుస్తాం కదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడ ఊదితే వాడికి చచ్చిపోతుంది. మరి ఎందులో ఊదుకోవాలి? పేపర్లో ఊదుకోవాలి. పేపర్లో, ఏ పేపర్లో? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వచనాల మీద ఊదాలన్నమాట. ఇక్కడ మనం ఊదిన ప్రతి లేఖనం, ఇక్కడ ఊదిన ప్రతి లేఖనం ఇశ్రాయేలీలను బయటికి తీసుకొస్తుంది, అంతే కదా. ఇశ్రాయేల్ బయటికి రావాలంటే ఏం చేయాలా? మీకంటే మేమే ఎక్కువ అని చెప్పాలి వాళ్ళకి. మనం మీకంటే మేమే ఎక్కువ కాదు అని అంటే మరి మీ ఇష్టం. మీకంటే ఎక్కువైతే మేము మిమ్మల్ని దీవిస్తాం. ఎక్కువైన వాడు తక్కువైన వాడిని దీవిస్తాడు. హెబ్రీ పత్రిక 7:7 మేము నిన్ను దీవిస్తాం. నిన్ను దీవిస్తావు, నువ్వు బయటకు వచ్చేస్తావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి ఏమని? అబ్రహాము సంతానం గొప్ప సంగతి కాదు, అబ్రహాము కంటే ముందటివాడు గొప్ప సంగతి. కాబట్టి ఇశ్రాయేలీలు గొప్ప సంగతి కాదు, చెప్పండి, క్రీస్తునందు ఉన్న సంఘమే గొప్ప సంగతి అనేది వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు మనతో గొడవాడతారని చెప్పి ప్రభు ఏం చేశాడు? వాళ్ళందరినీ గుడారంలో పెట్టేశాడు. ఎడబెట్టాడు తమ్ముడు? శారక్కనే గుడారంలో, రెబ్కాక్కనే గుడారంలో, రాహేలక్కనే సమాధిలో పెట్టేసి రాహాబు అక్కని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు? ఆ యూదుల్ని చేర్చుకొని వాళ్ళతో ప్రవచించమన్నాడు. రూత్ అక్కని పిలిచి ఏమన్నాడు? ఆ బోయాజుని ఆశీర్వదించమని చెప్పాడు.
ఈ రూతక్క పిలిచి ఈమొచ్చి ఏం చేసింది, ఆ తామారక్కని పిలిచింది. ఆ తామారక్క, ఈ రూతక్క, ఈ రాహాబక్క, ఈ అక్కలందరితో పాటు ఆ మరి అక్క. ఆ మరి అక్క ఏమో నువ్వెలా గర్భవతి అయ్యావంటే ఊతే అయ్యాను, కూడితే కాదనింది. కూడితే కాదు, కూడడానికి మాకు పెళ్ళి అవ్వలేదు, ప్రధానమైంది. కూడితే పుట్టలేదు, ఈయన ఊతే పుట్టాడని చెప్పింది. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వ్యాజ్యమాడి గెలిస్తే మన వీళ్ళకి ఊపిరి అందించి వీళ్ళు బయటికి లాగుదామంటే ఆ ఊపిరికి చచ్చిపోయాడు. వీళ్ళకు ఊపిరి అందించి వీళ్ళని బ్రతికిస్తే ఆ ఊపిరికి ఆడు చచ్చిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి డైరెక్ట్గా మనం వాడిని ఏం చంపం. ఊపిరి ఎవరినైనా చంపిద్దండి. ఊపిరి అంటే ఏంటి అసలే? బ్రతికించేది. మరి ఊపిరి క్రీస్తు విరోధి ఎందుకు వస్తాడు? ఊపిరి క్రీస్తు విరోధి చావడు. ఊపిరికి ఇశ్రాయేలీలు బ్రతుకుతారు, ఎండిన ఎముకలు బ్రతుకుతాయి. ఇశ్రాయేలు బ్రతికితాడు చచ్చినట్టేక. ఎందుకంటే ఇశ్రాయేలు బ్రతికారంటే ఇశ్రాయేలీలు ఎలా లేస్తారు? సైన్యముగా లేస్తారు. ఇశ్రాయేల్ ఆర్మీని ఎవడన్నా ఎదుర్కోగలడా? ఎదుర్కోలేడు. అందుకని ఆడు చేస్తాడు అంతే. కాబట్టి క్రీస్తు విరోధిని చంపే నోటి ఊపిరి నీదే సోదరా. సినిమాయా నీదే. ఏంటి ఏసై అంటున్నాడు ఆయన. ఏసై కాదు, ఊపిరి. నీ ఊపిరి చేత క్రీస్తు విరోధి హతమవుతాడు. హల్లెలూయా. నువ్వు అలా చేయొద్దు. ఎలాగూ నువ్వు ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ప్రక్కటేముకు నిర్మించబడుతుంది. నువ్వు ఎందుకు నిద్రలో పోతున్నావు నువ్వు? ఒక వాక్యం చదువుతారండి అందరూ, మంచి వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఈ 37వ అధ్యాయంలో చదవండి వచనం, మంచి వచనం, 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు. అలాగొద్దు, ఎలాగందాం? అలా కూడా వద్దు. నేను గొడవాడగా గెలిచి తిని, నేను వ్యాజ్యమాడి గెలిచి తిని. జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమే నిలిచిరి. వాళ్ళ లెక్కింప సఖ్యం కాని మహాసైన్యం ఎందుకు లేచారంటే మనం చెప్పనా సఖ్యం కాని వరం ఊదేమన్నమాట. మనం చెప్పనా సఖ్యం కాని వరం ఊదితే వాళ్ళు లెక్కింప సఖ్యం కాని సైన్యంగా లేచారు కదండి. ఆ రోజు 6 లక్షల సైన్యంగా లేచారు. లెక్కింప సఖ్యమైంది అది. 6 లక్షల వీరులు లేస్తే సైన్యముగా బయటకు వచ్చారు. ఫరో చూస్తానే చెప్పాడు, నేను చచ్చిపోయాను అన్నాడు. చచ్చిపోతే మరి ఊళ్ళో ఎందుకురా, ఊరు బయటకు వచ్చేయమని అని లాక్కొచ్చి ఎర్ర సముద్రం దగ్గర అండి పాతి పెట్టేసి కదండి. ఎర్ర సముద్రం దగ్గర ఫరోని ఎలా పాతి పెట్టాడు తెలుసు దేవుడు. నిర్గమాకాండ 15లో ఉంది, శేషం వలె అంటే. శేషం అంటే ఏంటి? మెర్కురీ. అడిగిపోయాడు అంతే. అంటే అభ్యంతరం ఎవడి వల్ల వచ్చినవాడు కట్టబడి లోతైన సందర్భంలో ముంచివేయబడ్డా అంటే శేషం అన్నమాట. శేషం అంటే ఇంకా లేవడని. అలాగూ దేవుడు పాతి పెట్టాడు. క్రీస్తు విరోధి కూడా ఇంకెప్పుడు కనపడ్డాడు. 7 సంవత్సరాలు కనపడతాడు. 7 years తర్వాత వాడు ఇంకెప్పుడు కనపడ్డా. శేషం అంటే ఏంటంటే అన్నిటికంటే అట్టడుగు భాగానికి వెళ్ళిపోద్ది. మెర్క్యూరీ డెన్సిటీ ఎక్కువ కాబట్టి అన్నిటికంటే అట్టడుగు భాగం మీద అగ్నికొండాడు. అగ్నికొండ పోతాడు. ఇక్కడ రాడు. ఇక క్రీస్తు విరోధం చంపేది క్రీస్తు కాదు, నువ్వే. ఫిలదెల్ఫియా క్యారిస్ కేర్ సెంటర్లో ఉండి ప్రవచించిన వారందరూ వాడిని చంపేశారండి కదా. మన మీద కేసు కూడా ఫైల్ అవ్వదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి. ఎలా చంపానో మీరు చెప్పండి అంటే ఊపిరి చేత ఎవడని చెప్తాడా సార్? ఊపిరి చేత ఎవరైనా చంపుతారా సార్? కత్తితో చంపానా, రాయితో చంపానా? చెప్పండి సార్. ఊపిరితో ఎవరైనా చంపుతారా సార్? ఊపిరితో నేను ఆయన చంపలే సార్. నేను నాకు అప్పగించబడిన ఇశ్రాయేలీలను ప్రవచన వరం చేత బ్రతికించాను. ఏళ్ళ బ్రతికితే ఆడు చచ్చిపోయాను అన్నాడు. నేనేం చేయమంటారు? ఏళ్ళ బ్రతికితే ఆళ్ళు చచ్చిపోయారు. ఏళ్ళు ఎంతవరకు సచ్చిన వారు అనుకున్నారు? ఎవరు? ఎండిపోయిన ఎముకలు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎండిపోయిన ఎముకలు కాదు,
వాళ్ళు బ్రతుకుతారని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నయోమి రూతుని ఎక్కడి నుంచి తెచ్చింది? మోయాబు నుండి తెచ్చింది. అక్కడి నుంచి తెచ్చింది, అక్కడ వదిలేయకుండా ఏం చేసింది? మళ్ళీ ఎలాగ బెత్లెహేంకి వచ్చావు కదా అని అంటే, ఈ బెత్లెహేంలోంచి పొలంలో పోయింది. మరి బోయాజ్ గారిని కూర్చి వివరాలు తెచ్చింది. తేగానే ఏం చేసింది? వెళ్ళి పాదాలు గడి పడిపోమని చెప్పింది. మనం కూడా ఏం చేసాం? యేసు ప్రభులు వారితో వెళ్ళి అబ్రహాం గారిని, ఆ రొమ్మున ఉన్న వాళ్ళందరినీ తెచ్చి ఆ మూడో ఆకాశంలో పడేసాం. ఓ పని అయిపోయింది. ఈ మూడో ఆకాశంలో పడేసిన తర్వాత ఈ ఇశ్రాయేలీల్ని ఎందుకు వదులుతాం మనం? ఇప్పుడు అబ్రహాము ఆ రొమ్మున ఉన్న వాళ్ళందరిని తెచ్చి ఆ మూడో ఆకాశంలో పడేసాం కదా, తెచ్చాం కదా మనమే క్రీస్తు ప్రభుతో వెళ్ళి అని చెప్పాడు. మరి మనం తెచ్చాం కదా, మరి ఎంత చేసిన తర్వాత మిగిలిన ఇప్పుడు ఇశ్రాయేల్ని ఏం చేయాలా? వాళ్ళని కూడా తెచ్చి దేశంలో పడితే పని అయిపోద్ది, మన పని అయిపోద్ది. ఇశ్రాయేలీలను మనమే తీసుకొచ్చి కనాను దేశంలో ప్రవేశపెట్టడం అనేది మన వల్ల కాదు అనుకుంటే, మొదటి భూమి యొక్క మొదటి భాగంలోనికి క్రీస్తుతో పాటు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఉన్న వారిని బయటికి తెచ్చే భాగ్యం కూడా మనకు దొరికేది కాదు. అది మనకు దొరికిందంటే ఇది కూడా మనకు దొరికింది కదండి. రైట్, దేవునికి స్తోత్రం. అబ్రహాం మనకేమిచ్చాడు? ఆ 10వ వంతు ఏంటి? ఆ ఈవులేంటి? ఆ వరం ఎందుకు ఇచ్చాడు? మమ్మల్ని ఇందులోంచి బయటికి లాగారు కదా, కొంచెం డబ్బులు తీసుకొని ఆ జనాలు కూడా ఆ ఎండిన ఎముకల లోయలోంచి లాగేమని చెప్పాడు అబ్రహాం. కాబట్టి వాళ్ళందరూ లాగైతే ఓ పని అయిపోద్ది. ఈ అబ్రహాం ఇశ్రాయేలీలందరూ కలిసి వాళ్ళు ఎదురు చూసినా ఆ పునాదులు గల పట్టణంలో వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళేమో ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు, రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. రాజు ఎవరు? యేసు ప్రభువే. ఆయన స్త్రీ ఎవరు? మనమే. కాబట్టి మన రాజుతో మనం వచ్చేస్తాం అంతే. వాళ్ళు రాజు కొరకు ఎదురు చూస్తున్నారు, మనమేమో ఆ రాజుగారితో పాటు వస్తాం. కాబట్టి ఈ మంచి అద్భుతమైన విషయం జరిగిద్దంటే అప్పుడే జరిగిద్దా అనేవాడు ఎవడంటాడు? ఆడికి అసలు ఈ జరుగుతాం ఇష్టం లేదు. ఇప్పుడు ఎంత సంబరం ఉంటే జరిగిపోతే ఎంత బాగుంటుందండి కదా. జాన్ అసలు లేట్ అవ్వాలనిపిస్తుందా? ఎంత మంచిది. ఇప్పుడు ఇందులో నష్టపోయేది ఎవరు? లోకం నష్టపోద్ది, కానీ ఇశ్రాయేలీలు సమకూర్చబడతారు, సంఘము సమకూర్చిద్ది. లోకం కూడా అంటావా? లోకం గురించి నీకు అంత కన్సర్న్ ఉందా? లోకం గురించి నిజంగా ఇప్పుడు ఈ లోకం అంతటి మీద ఉగ్రదినం వచ్చేసిద్దండి అని నిజంగా అంత బాధ భారం ఉంటే అప్పుడు లోకంతో స్నేహం చేయకూడదు కదా. చేసేదేమో లోకంతో స్నేహం. ప్రభు అప్పుడే రావద్దనే ఆత్మ, లోకంలోంచి వచ్చిన ఆత్మ, అవునా కదా. ఇప్పుడు దెయ్యం పట్టినోడు యేసు ప్రభుని అప్పుడే ఎందుకు వచ్చావని అడుగుతున్నాడంటే ఎందుకు అడుగుతున్నాడు? ఆయన వస్తే వీటన్నిటిని పాతాళంలో బంధిస్తాడు. క్రీస్తు విరోధి కూడా ఆత్మ ఎందుకు యేసు ప్రభుని రావద్దంటది? వస్తే వీడు అగ్నిగుండంలో పడిపోతాడు, అందుకని రావద్దంటది అది. ఇప్పుడు అది ఎవరిలో దూరిందో వాళ్ళు యేసుప్రభు ఇప్పుడప్పుడే రాకూడదు అనుకుంటున్నారు. మనం కావాలని పట్టుదలతో త్వరగా వచ్చేయమని పిలవాలంతే. నువ్వు అస్సలు ఆలస్యం చేయకు. ఆమేన్. నిజంగా యేసు ప్రభుని త్వరగా వచ్చేయమని పిలిచిన వాళ్ళే దప్పికొనిన వారిని రాణిస్తారు. కాబట్టి రావద్దు అనేవాళ్ళు లోకానికి సువార్త చెప్పరు, త్వరగా రమ్మనే వాళ్ళే సువార్త చెప్తారు. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. మనం ప్రభువుని రమ్మంటాం, వినువాడు రమ్మంటాడు, యూదుడు రమ్మంటాడు, ఇశ్రాయేల్ వేవేల మధ్యకు రమ్ము. 3 దప్పికొనిన వాడిని మనం రాణిస్తాం. అంటే అందులోనే సువార్త ఉంటుంది. మీరు ఆలోచన చేయండి, యేసు ప్రభు త్వరగా వస్తాడనే రెవల్యూషన్ లేకపోతే మీరు ఎవరైనా సువార్త చెప్తారా? ఈ హోల్ నైట్ ప్రేయర్కే రారు నాకు తెలిసి. మీరు అందరం హోల్ నైట్ ప్రేయర్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలిసి, ఇప్పుడు సంఘ కార్యకలాపాల్లో హోల్ నైట్ ప్రేయర్ అని ఉంటుంది, అయ్యే జరుగుతాయి. ఎందుకంటే అది జరగకపోతే సంఘం ఇంకా భ్రష్టమైపోయిందని చెప్పి దాన్ని ఏదోలా జరిగిస్తారు. ఆ జరిగించే వాళ్ళు కూడా ఎవరుంటారు? యవనస్తులు ఏముండరు. అసలు నేను చూశాను హోల్ నైట్ ప్రేయర్లో దిండ్లు అట్టుకొచ్చేస్తారు కొంతమంది. నిజమే అక్క. దిండ్లు అట్టుకొచ్చి శంకర్ ప్రార్థన చేస్తుంటే రాజేష్ నిద్రపోతాడు దిండేసుకొని, తర్వాత ఈయన లేపుతాడు ఆయన. అంటే ఏంటంటే
నా గుమ్మం నేను కట్టేశాను నెహెమ్యా ప్రకారంలో, నువ్వు కట్టు అని చెప్పి ఈయన లేపు ఆయన పడుకుంటాడు, ఈయన లేస్తాడు. అప్పుడు ఈయన ఒక గుమ్మం కడతాడు, ఆయన గొర్రెల గుమ్మం, ఈయన మత్స్య గుమ్మం, ఈయన లోయ గుమ్మం, ఆయన పెంట గుమ్మం. చివరి గుమ్మం కట్టేదాకా ఒక్కొక్కరు పడుకొని ఇంక పొద్దున్న లేచి వెళ్ళిపోతారు. ఇది హోల్ నైట్ ప్రేయర్ కాదు. ఇది ఆసక్తి లేదు ఎవరికి. మీటింగ్స్కి వస్తున్నారు కానీ దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఎట్ ఆల్. ఆసక్తిగా దేవుని సన్నిధిలో కూడి వచ్చేవాళ్ళు, ఆయన వస్తున్నాడన్న నిరీక్షణ ఆనందంతో నింపబడిన వాళ్ళే. కాబట్టి మీరు ఆలోచిస్తే ఆ రోజు చెరలోనికి వెళ్ళినప్పుడు యూదులు వెళ్ళిపోయారు, కానీ వారిని చెరలోనికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం దేవుడు సంఘానికి అప్పగించాడు. కాబట్టి సంఘం ఏం చేయాలంటే ప్రవచించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:24 తీయకర్లు వద్దులే, అందరూ ప్రవచిస్తుంటుండగా అనేది నెరవేరాలి. 25వ వచనం, అవిశ్వాసి నిజంగా దేవుడు మీలో ఉన్నాడు ప్రచుర. ఆ అవిశ్వాసి ఎవరు కాదు, యూదుడు అవిశ్వాసి కదండి. మరి ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, యోహాను సువార్త 7వ అధ్యాయం. కానీ దేవునికి స్తోత్రం, మరి ఆయన యందు విశ్వాసం ఉంచింది, యోధ ఆయన యందు విశ్వాసం ఉంచి పత్రిక రాశాడు, యాకోబు ఆయన యందు విశ్వాసం ఉంచి పత్రిక రాశాడు. అసలు వాళ్ళు ఎవరైనా మా అమ్మగారు అని రాశారండి పత్రికలో? వీళ్ళు ఎవరండి బాబు, వీళ్ళు అమ్మ అని మొదలెట్టారా? ఆ యోధ రాయలేదు, ఆ యాకోబు రాయలేదు కదండి. అసలు వాస్తవంగా నిజంగా అమ్మగారు అంటే వాళ్ళిద్దరు రాయాలి ఏమని. మరి మా అమ్మగారి తొలిచోలు బిడ్డ, మా అన్నగారు యేసునాథుడు ఆయన మొదలెట్టాలి. వాళ్ళు ఏమని రాశారు? ప్రభు యేసు క్రీస్తు నాథుడు అని రాశాడు, అద్వితీయ నాథుడు. యోధ 1:4 యోధ. నేను యాకోబు సహోదరుడైన యోధ అని అన్నాడు, ప్రభు దాసుడను అన్నాడు. అంటే వారందరూ నమ్మారేమని, మరియ కంటే ఆయన ఎక్కువైన వాడు. కాబట్టి హల్లెలూయా. అందుచేత యోధా కానీ యాకోబు కానీ వీళ్ళందరూ కూడా క్రీస్తు విరోధిని హతం చేసే ఊపిరిని విడిచిన వాళ్ళే. వాళ్ళెవరు కూడా క్రీస్తు విరోధికి సహకరించే డినామినేషన్స్, ఫౌండేషన్స్ వేసిన వారు కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అవిశ్వాసులు ఎవరు? ఆయన సహోదరులే. వాస్తవం చెప్పాలంటే ఆయన స్వకీయులు. ఎవరు? ఇశ్రాయేలీలు. కానీ వారు ఉపదేశం పొందాలి. ఇప్పుడు వాళ్ళ ఉపదేశం పొందాలి, నువ్వు ప్రవచించాలి. కాబట్టి మనం అందరం ప్రవచిస్తుంటుండగా ఇశ్రాయేలీలందరూ మహాసైన్యమై, లెక్కింపు సఖ్యం కానీ మహాసైన్యమై వారు లేస్తుంటుండగా క్రీస్తు విరోధి నశించిపోతాడనమాట కదా. ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 28 ఉండవే ఉన్నాయా? యెహెజ్కేలు గ్రంథంలో చదవండి, 7వ అధ్యాయం. ఈరోజు 7వ అధ్యాయమేగా చదివా, మరి 28 అంటున్నారు. ఎండిన ఎముకల్లో నుంచి రండి బయటికి. మనది 7వ అధ్యాయం కదా, అందులో 27 వచనాలే కదా ఉన్నాయి. దానియేలు గ్రంథంలో కూడా 27 వచనాలు ఉన్నాయి, 9వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా 27 వచనాలు ఉన్నాయి. ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. అంటే 27 అంటే ఏంటి? 7 years ట్రిబ్యులేషన్ ఈజ్ దేర్ ఇన్ 27th verse అనమాట. 27వ వచనంలో 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది. 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు మనం వెళ్ళిపోతాం. ఎన్నో వచనం అది? 26లో వెళ్ళిపోతాం మనం అందరం. దానియేలు గ్రంథం 9:26లో వెళ్ళిపోతాం. దానియేలు గ్రంథం 9:26లో మనం వెళ్ళిపోతాం. అయితే 27వ వచనంలో ఒక మాట ఉంచండి. 27లో ఏముందంటే, నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఎలాగ జరుగును. ఇంతకీ 27లో ఆడిని ఎవడు నాశనం చేస్తాడు? మన 26లో వెళ్ళిపోతాం కదా. 27లో వాడిని ఎవరు నాశనం చేస్తారు? క్రీస్తు విరోధి నాశనం చేసేది ఎవరండి? మరి మనమేం చెప్పరేంటండి, మళ్ళీ ఇశ్రాయేల్ అంటారు. 26లో మనం వెళ్ళిపోతున్నా, 27లో మనం ఇప్పుడు దాకా ప్రవచించింది అక్కడ నెరవేరుద్ది.
26లో వెళ్ళిపోతున్నా మనం చెప్పినవన్నీ అక్కడ నెరవేరుతాయి. అంటే మనం ఊపిరి ముందే వాళ్ళ కోసం వదిలేసాం. ఆ ఊపిరితాళ్ళు ఆడు బ్రతుకుతారు. వాళ్ళు బ్రతికిన రోజు ఆడు చచ్చిపోతాడు అక్కడ. కాబట్టి మనం ఇక్కడ ఉండం, కానీ ఆడికి ముందే మనం ఇక్కడ స్పాట్ పెట్టిపోతున్నాం. కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం, కానీ వచ్చేవాడికి ఆల్రెడీ సిద్ధం చేయాల్సిన పలహారం మనం సిద్ధం చేసి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలారా మీకు క్షేమమే, ఇశ్రాయేలీలారా మీకు క్షేమమే. ఎందుకంటే కావలసిన ప్రవచనాలు ఉద్దేశం. అసలు ఈ రాత్రి ఓల్ నైట్ ప్రేయర్ కూడా మీ గురించి పెట్టాం కదండి. సాధారణంగా ఓల్ నైట్ ప్రేయర్లు ఎందుకు పెడతారు? పెళ్ళి అవ్వట్లేదని. ఈ వారం మరి పెళ్ళి అవని వాళ్ళందరి కొరకు ఓల్ నైట్ ప్రేయర్ అంటే పెళ్ళి కాని వాళ్ళందరూ వస్తారు. కానీ ప్రభుకి స్తోత్రం, మన ఇశ్రాయేలీల కొరకు పెట్టాం రాత్రి హోల్ నైట్ మీటింగ్. కాబట్టి రాత్రి ఎన్ని ప్రవచన వచ్చినాయో అవన్నీ వాళ్ళకి మనం ఊది పెట్టాం అంతే. ఇక ఎన్ని ఎముకలు బతికాయో ప్రభుకే స్తోత్రం. కాబట్టి ఎండిన ఎముకల్లో వేయడానికి మన ఊదిన ఊపిరి చక్కగా వెళ్ళిపోయిద్ది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఊదిన ఊపిరిని అక్కడ తీసుకెళ్ళి ఆ ఎండిన ఎముకల్లోయలోనే ఉన్న వాళ్ళందరినీ ఆయన మహాసైన్యంగా నిలిపి వాళ్ళు నిలబడగానే క్రీస్తు విరోధి గాడిని అబ్బాయి అయిపోయిందిరా నీ పని అని చెప్తే మనమే ఆయన లేపాం కదండి. ఇప్పుడప్పుడు యేసుప్రభు రానా అన్నవాడు ఏం ఊదడో కాడ. ఆ ఎండిన ఎముకల్లో ఎవరైతే బ్రతికారో వీళ్ళకి ఎవరికి అందులో పాలుపంపులు లేవు. కాబట్టి ఆ దినము సమీపించుట చూచిన వారు మాత్రమే మరి ఎక్కువగా కూడి ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమ ఏంటంటే సత్క్రియ చేస్తారు. ఏంటి ఆ సత్క్రియ అంటే ఇశ్రాయేలీలను బ్రతికిస్తారు ఊపిరి చేత. హల్లెలూయా. కాబట్టి ఆ దినం సమీపించుట చూడాలి. ఆ దినం సమీపించడం పౌలుకే తెలియదు అని అన్నావంటే నువ్వు ఓదవు అన్నమాట. ఆ దినం పౌలుకే తెలియదు అన్నావంటే నువ్వు ఓదవు అన్నమాట. పౌలుకే తెలియకపోవటం ఏంటి? పౌలుకి తెలియదనే కదా హెబ్రీ పత్రిక పౌలు రాయలేదని చెప్తున్నారు. పౌలుకి తెలియదు, హెబ్రీ పత్రిక గ్రంథకర్తకి తెలుసు. ఆ దినం సమీపించుట చూసేవాళ్ళు ఉంటారని తెలుసు. హెబ్రీ పత్రిక ప్రభు ఎవరికి బయలుపరిచాడో వాళ్ళకి తెలిసి ఏమనంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయమే ఉంది బ్రదర్. ఏంటది? 7:7 చెప్పండి. ఎక్కువైన వాడు తక్కువైన వాడిని ఆశీర్వదిస్తాడు. ఆ 7:7 ఆ 7:7 7 కన్నులు 7 కొమ్ముల అభిషేకం. 14 హెబ్రీ పత్రికలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 13. కానీ 14వ అధ్యాయం కూడా ఉంది అని గ్రంథకర్తకు తెలుసు. ఆ గ్రంథకర్త చెప్పాడు ఏమని? ఆ దినం ఏదో చెప్పాడు. ఆ దినమేదో మనకు తెలియాలా. హల్లెలూయా. ఆ దినం సమీపించడం చూసే కొద్ది మనం ఎక్కువగా వచ్చేసి ప్రేమ చూపించేయాలన్నమాట. అంతే. రాత్రి మంచి భోజనం పెట్టారు మనందరికీ కదా. ఎందుకు పెట్టారు? బాగా ఓదాలయ్యా అని. ఆడు వెళ్ళి నిద్రపడి తినేసి. అట్లా తప్ప అట్మని చేయకూడదు. మనకి ఎందుకు భోజనం పెట్టారు రాత్రి మీటింగ్లో? ఏనా సీనన్నా నువ్వేమో నిద్రపోయావు. మీ గురు శిష్యులే తప్పారు. ఈ గురు శిష్యులు ఎవరు తప్పలే. చూసుకో, మీ గురు శిష్యులే తప్పారు, ఎవరు తప్పలే. ఇక నుండి ఏ మీటింగ్ అయినా ప్రేమ చూపించడానికి రండి, సత్క్రియ చేయడానికి రండి. ఇప్పుడు మనం చేయాల్సిన సత్క్రియ రాహాబు చేసిన సత్క్రియ. రాహాబు అన్ని జాతి స్త్రీ, యూదులను చేర్చుకొని ఆమె ప్రవచించింది. ఏమని ప్రవచించిందంటే ఈ దేశం దేవుడు మీకు ఇస్తాడు. మనం కూడా ప్రవచించాలి, కనాను దేశం దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. నెహెమియా గ్రంథం చూడండి, ఒక మాట చదువుతాం, అయిపోతాం. నెహెమియా గ్రంథం నెహెమియా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారంటే ఎవరు? ఎరుకోని స్వాధీనం చేసుకున్నవారు. ఆ రోజు ఎరుకోని స్వాధీనం చేసుకున్నారు ఇశ్రాయేలీలు. వారు ఎరుకో పట్టణపు వారు. ఎరుకోని ఎలా స్వాధీనం చేసుకున్నారు? ఎరుకో గోడ పడేసి స్వాధీనం చేసుకున్నారు. ఎరుకో గోడ పడేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం కడుతున్నారు?
యెరూషలేం ప్రాకారం కడుతున్నారు. అది కొంతమంది పడేసిన గోడలు కడుతున్నారు, మనం పడేసిన గోడలు కాదు కడుతుంది, యెరూషలేం చుట్టూ ప్రాకారం కడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి రాహాబు ఏం కట్టింది? ఇశ్రాయేలీల చుట్టూ ధైర్యం కట్టింది. ఆ ఇద్దరికి ఎంత భయం ఉంటుందండి. ఆమె ఏమని తెలుసా? వాళ్ళిద్దరిని పంపించేసి, వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు మీ ఇంటికి ఏరంటే, వాళ్ళని ఇప్పుడే మీరు తరవాన్ని పట్టుకుంటారని అనింది అన్నమాట. వాళ్ళని తప్పించేసింది మొత్తానికి. ఆమె వారికి ప్రాకారం అయింది. ఆమె ఒక ప్రాకారాన్ని కట్టింది, ఇశ్రాయేలీలకు ప్రాకారం. మనం కూడా మనం మాట్లాడుతున్న ప్రతి ప్రవచనం ఇశ్రాయేలు చుట్టూ మనం కడుతున్న ఒక ప్రాకారం. నేటి నెహెమ్యాలో మనమే వారి కొరకు గుమ్మాలు ప్రతిష్ఠించి వారి కొరకు ప్రాకారం కడు, వారి చుట్టూ ఒక సంరక్షణ కడుతున్నాం అంతే. హల్లెలూయా. మీరు మాట్లాడే ఒక్కొక్క ప్రవచనం ఏంటో తెలుసా? ఒక్కొక్క ఇటుక అనుకోండి. ప్రభు మనల్ని ఏమన్నాడు హగ్గై గ్రంథంలో? పర్వతములు ఎక్కి మ్రాను తెచ్చి మందిరం కడితే నేను ఆనందిస్తానన్నాడు. కానీ కొందరు సమయం ఇంకా రాదంటున్నారు. అసలు ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేం ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజల చుట్టూ అటాక్ జరుగుతున్న టైంలో మనం వారికి ప్రవచనపు గోడ కట్టాల, ప్రవచనపు గోడ కట్టాలి. హల్లెలూయా. ఇరాన్ వాళ్ళు వాళ్ళ మీద బాంబులు వేస్తారా? ఇరా వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉందా లేదా? వాళ్ళ టెక్నాలజీ కాదు కాపాడుతుంది వాళ్ళని, తెలుసా? నువ్వు మాట్లాడే ప్రవచనం కాపాడుతుంది. సంఘం ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా దేవుడు సూపర్ న్యాచురల్ వేలో ఇశ్రాయేల్ని కాపాడుతాడు. దీనికి ఆధారం ఏంటంటే యాకోబే చెప్పాడు. ఎవరు? మరియ కొడుకే చెప్పాడు. ఏమని? రాహాబు దూతలను చేర్చుకొని వారిని వేరొక మార్గాన్ని పంపివేసింది. అంటే వారి చుట్టూ ఏం కట్టింది? ప్రాకారం కట్టింది. ఆమె ఎక్కడ నివాసం చేస్తుంది? ప్రాకారం మీద కదండి. ప్రాకారం ఏమైంది? ఆమె నివాసం చేసే ప్రాకారం. అదే మన ఇల్లు హైవే రోడ్లో వస్తుంది అనుకోండి, హైవే వస్తుంది అనుకోండి, ఆ రోడ్లో ఇల్లు తీసేస్తానంటే ఊరుకుంటామా? కానీ రాహాబు ఆ గోడ తీసేయమనింది, ఆ ప్రాకారం అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు మధ్యలో నివసించడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. ఆమె మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో నివాసం చేసింది. అసలు అది కాదు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం అంతా మందే అని చెప్పింది మనకే. ఈ వంశావళే మందని చెప్పింది. వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ మధ్యలో మనం లేం బ్రదర్ భరత్, మన మధ్యలో వాళ్ళు ఉన్నారని చెప్పింది కదండి. ద్రాక్ష వల్లి మధ్యలో అంజూరపు చెట్ట, అంజూరపు చెట్టు మధ్యలో ద్రాక్ష చెట్ట. ఏం పరిమిళ? అంజూరపు చెట్టు మధ్యలో ద్రాక్ష చెట్ట, ద్రాక్ష చెట్టు మధ్యలో అంజూరపు చెట్ట, ఏదో చెట్లే. ద్రాక్ష చెట్టు మధ్యలో అంజూరపు చెట్టు. ద్రాక్ష చెట్టు సంఘము, ఆ మధ్యలో అంజూరపు చెట్టు. అలాగే చెప్పండి, ఇశ్రాయేల్ మధ్య రాహాబా, రాహాబ్ మధ్యలో ఇశ్రాయేలీలా? రాహాబ్ మధ్యలో ఇశ్రాయేలీలు కదండి. హల్లెలూయా. కాబట్టి ఆమె నివాసం ఉన్న ప్రాకారం పడిపోయినా ఆమె ఇశ్రాయేల్ చుట్టూ ప్రాకారం కట్టింది. దీనివల్ల మనం కూడా మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి దేవుడు ప్రాకారంగా మారుస్తాడు. అన్నాడు కదా, మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటానన్నాడు. ఆ అగ్ని ఎక్కడిది? నీ నాలుకలోందే కదా. అగ్ని నాలుకలతో మనం మాట్లాడుతుందంతా వాళ్ళ చుట్టూ ప్రాకారం వల్ల కట్టబడింది. ఏం తమ్ముడు? ఎన్నిటికల్ని ఇశ్రాయేల్ ప్రాకారానికి? కనీసం ఒక సంఖ్య చెప్పరా? 2000 ఎట్టుకో, 3000 ఎట్టుకో. ఎన్నిటికలు తమ్ముడిని? చెప్ప సఖ్యము కాని వరముకై దేవునికి స్తోత్రం. లెక్కింపు సఖ్యం కానన్ని మాటలు రావాలి. ఆత్మతో మాట్లాడుతుంటుంటే, ప్రవచిస్తుంటుంటే రెవల్యూషన్స్ మీద రెవల్యూషన్స్ వస్తూ ఉండాలి. అప్పుడు మనం దిట్ట ప్రాకారం కట్టేసి వాళ్ళ చుట్టూ అంతే. వాళ్ళ చుట్టూ మనము సంరక్షణ కలిగించవచ్చు అంతే. కాబట్టి ఈరోజు మనము న్యూస్ చూస్తూ ఇరాన్ ఇశ్రాయేల్ మీద బాంబులు వేస్తుంది అని అంటే ఏమవుదాం, మేము ప్రాకారం కట్టేసాం దాని చుట్టూ అని చెప్పుకునే ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. ఈ నేటి నెహెమ్యాలు దాని చుట్టూ ప్రాకారాన్ని కట్టారనమాట. కాబట్టి ప్రవచన వరం అనేది ఇశ్రాయేలు పట్ల మనం చూపించే ప్రేమ. హల్లెలూయా. ఇశ్రాయేల్ పట్ల మనం చూపించే ప్రేమ అన్నమాట. వారి పట్ల మనం ప్రేమ చూపించాలి. ఎందుకంటే
మనకు ఒక దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. అబ్రహామును ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి వాళ్ళని ఆశీర్వదిస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో మనల్ని ఆశీర్వదించాడు ఆల్రెడీ. మనల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏది? అబ్రహాముని వద్ద మనం 10వ వంతు పుచ్చుకున్నామే. ఆ 10వ వంతు ఏంటి? ఈవులండి, శ్రేష్ఠ ఈవులు. క్రీస్తు విరోధిని నశింపజేసిన వాడు వీడే అని పేపర్లో పడిందంటే గొప్ప సంగతే కదా. జాన్ ఫోటో పడిపోద్ది పేపర్లో, అప్పుడు జాన్ అవుతాడు డాన్. అవును కదా. క్రీస్తు విరోధిని హతం చేసింది ఎవరు అని ఆ రోజు ది హిందూ పేపర్లో పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో లేదా 7 సంవత్సరాలు పెద్ద హీరోగా ఉన్నవాడిని ఎవడు పడగొట్టాడు, అప్పుడు ఈయన ఫోటో వస్తుంది అనమాట. టీషర్ట్ వేసుకొని అటు తిరిగి ఉంటాడు, వెనకాల DAWN అని ఉంటుంది అనమాట, డాన్ అనమాట, అటు తిరిగి ఉంటాడు. లేదా DON డాన్ అని ఉంటుంది, అటు తిరిగి ఉంటాడు అనమాట. హల్లెలూయా. అతడెవరంటే అతడెవరో కాదు, ఫిలదెల్ఫియా క్యారిస్ కేర్ సెంటర్లో అతడు ఊపిరిని వదిలాడంట. ఆ ఊపిరే ఇతనికి బాంబు అయిందంట. ఎట్లాగైంది వివరాలు తర్వాత పేజీలో ఉంటాయి. ఎందుకంటే ఫోటో పెద్దది వేసేస్తారు ముందు పేజీలో, వివరాలు నెక్స్ట్ పేజీలో ఉంటాయి. చదువుకునేవాడికి అర్థమైద్ది అసలు ఎలా జరిగిందని. దిమ్మ తిరిగిపోద్ది. మనం ఎత్తబడే ముందే యాంటీక్రైస్ట్కి ఏం పెట్టిపోవాలిరా తమ్ముడు? బాంబు పెట్టాలంటే నువ్వు కారులో పడుకుంటూ కుదరదు. బాంబు పెట్టాలంటే నువ్వు మా అందరితో కలిసి ప్రవచించాలి, విశ్వాసంతో పలకాలి, ఆత్మతో మాట్లాడాలి, నాలుకలతో మాట్లాడాలి. అదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరి మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 8 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 8 వచనాలు. యోహాను సువార్త 17:26 వచనాలే. ఎందుకు 27 కాదు? ఎందుకంటే ఇది యేసుప్రభు విజ్ఞాపన. యేసుప్రభు విజ్ఞాపన ముగించుకొని ఎప్పుడు వస్తాడు? 26లోనే కదా వచ్చేది. అందుకని 26తో ముగించబడిపోద్ది అనమాట. సో మన హోల్ నైట్ మీటింగ్ కూడా ముగించబడింది ఇంతటితో కదా. విజ్ఞాపన ఆయన జరిగించాడు. 26 వచనాల విజ్ఞాపన కదండి. యేసుదేవా స్తోత్రము, ఆమెన్ అని ప్రభు పలుకును. అది షేము దేవా స్తోత్రము, త్వరగా రమ్మని. ఇక్కడ యేసు దేవా అనేటప్పుడు ఈ అధ్యాయం రాశాను నేను ఆ చరణాల్లో. ఎందుకంటే మరి ప్రార్థన అయిపోయాక అందరూ చివరిలో ఏమంటారు? కాబట్టి మనం యేసు దేవా స్తోత్రం అనగానే ఆమెన్ అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. ప్రేయర్ ముగించుకొని ఆమెన్ అంటాడు. అందుకనే చివరి సంఘంతో ఆయన చెప్పిన మాట ఏంటి? నమ్మకమైన సత్యసాక్షి ఆమెన్ అని చెప్పువాడు చెప్పు సంగతులేవనగా అన్నాడు కదండి. లవోదికీయ సంఘంలో మనం ఉన్నామా అంటే ఉన్నాం. ఎలా ఉన్నామంటే 3:25 ఉన్నాం. ఎవడైనా నా స్వరం వింటే, స్వరం వినేవాళ్ళు మనమే. తలుపు తీసిన ఎడల తలుపు తీసేది మనమే. భోజనం చేస్తాను ప్రభు బలను కూర్చొని ప్రత్యక్షత కలిగింది మనకే. కాబట్టి 20లో మనం ఉన్న ఆ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? ఆమెన్ అనువాడు అన్నాడు. ఇక ఆయన ఆమెన్ అంటే అదే 26 వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 26తో క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఆయన ఆమెన్ అని అక్కడి నుంచి వస్తాడు, మన హల్లెలూయా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఆయన కలుసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత 18వ అధ్యాయంలో 2వ వచనంలో ఇక శత్రువు వస్తాడనమాట. ఆడికి ఆ తోట తెలుసు అంటే వస్తాడంట. ఆడికి ఆ తోట ఎలా తెలుసు? ఆడి శిష్యుల్లో ఒకడు కాబట్టి. ఇప్పుడు వీడికి తోట తెలుసు. ఆడేవాడు 12 గోత్రాల్లో ఒకడు కాబట్టి ఆడికి 18వ అధ్యాయంలో వస్తాడు. వచ్చాడులే. ఆడిని ఆల్రెడీ మనం ఆడికి వేయాల్సింది వేసి వెళ్ళిపోతున్నాం మనం అంతే 26లో. కాబట్టి వీఆర్ గోయింగ్ ఆల్రెడీ బై కీపింగ్ ద బాంబ్ టు ద యాంటీ క్రైస్ట్ అనమాట. యాంటీ క్రైస్ట్ గాడికి బాంబు పెట్టి మరీ 26లో ఎత్తబడిపోతాం మనం. ఎంత తమ్ముడు? నువ్వు మన కార్లు కట్టకు రే, కార్లు పడుకుందాం. కార్లు కట్టకు, ఆడికి కట్టాలా. హల్లెలూయా. సీనన్నా, నువ్వు ఎత్తబడే ముందు గోగు అని ఎక్కడ పెడతావు? ఎత్తబడే ముందు గోగు అని ఎక్కడ పెడతావు?
ఇలాగంటే ఏంటి? ఇలా అంటున్నాడు ఏంటన్నా? వేసుకొచ్చేస్తాడేంటి? ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు అనుకో, గోగో అని ఎక్కడ పెడతావు? ఆటో ఛార్జింగ్ పెట్టి ఉంచు. మరి అలాగన్నాడు ఆయన. యేసుప్రభు వస్తాడని నమ్ముతున్నావా? అదే అదే గోగో ఆటో మరి జాగ్రత్త పెట్టి, పర్లేదా? మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇక్కడికి 7 సంవత్సరాల తర్వాత యెరూషలేములో ల్యాండ్ అవుతాం మహిమదేహంతో. అప్పుడు మీరు ఒకసారి ఇటు వచ్చి గోగో యెరూషలేంకి వేసుకొచ్చేయండి. అక్కడ పార్క్ చేసుకుందాం. ప్రభుకి చెప్పండి, ప్రభువా నా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తెచ్చేసుకుంటాను ఇక్కడ. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇస్సాకన్నా ఏం చేస్తావు? నువ్వు యేసు ప్రభు వచ్చా కూడా బాధలు చెప్పుకునేటట్టు ఉన్నావు. ఇంక బాధలు ఉండవు నీకు. అసలు నీ అధ్యాయం ఏది చెప్పు? ఇస్సాకు అంటే 26వ అధ్యాయం ఆదికాండం కదండి. ఇస్సాకు ఆ సంవత్సరము 100 ఈ ఇస్సాకు మన దగ్గరికి వచ్చింది కూడా 2026లోనే. ఇంతకుముందు ఇస్సాకు ఎవరో మనకు తెలియదు కదండి. ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు గారి అల్లుడు వచ్చాడు కదండి. ఇస్సాకు గారి అల్లుడు వచ్చి పాట కూడా నిన్న పాడేటంటే నార్త్ ఇండియా, నిన్న ఫిలదెల్ఫియా క్యారిస్ కేర్ సెంటర్కి వచ్చింది కదా, మహారాష్ట్ర. లేవు మరి, లేదు. నా పక్షంగా నువ్వు వెళ్ళిపో అన్నా. నువ్వు ఏడవదినా దేవుడు అందరం లేపేస్తాడు, అంతే చాలు. నువ్వు నీ యువరాజు గారు ఇద్దరు వెళ్ళిపోతారులే. ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయమే. మీరు ఆదికాండం 26వ అధ్యాయం కూడా చదవండి. అందులో కూడా మ్యాటర్ ఉంది. ఆ సంవత్సరం అపోస్తుల కార్యాలు 11:26 చదవండి. వారిద్దరు పౌలు బర్నబాస్ ఆ సంఘములు ఆ సంవత్సరం అంతా ఉండి బోధించారు. సో ఇది అన్నమాట. కాబట్టి మన వరకు ఏంటంటే ఏం జరిగిద్ది అనేది మనకు తెలుసు, కొంతమంది తెలీదు. ఎందుకు తెలియదు అంటే యేసుప్రభు వస్తాడో ఆయన అక్కడ ఇల్లులు కడుతున్నాడు అనుకుంటున్నారు కొందరు. ఇల్లులు కట్టట్లేదు ఆయన. స్థలం సిద్ధపరచి వెళ్ళాడు, స్థలం సిద్ధపరిచి మనల్ని ఆడు కూర్చోబెట్టాడు. మనల్ని కూర్చోబెట్టడమే కాదు, పాత నిబంధన కాలంలో అపరాధాల నుండి విమోచన కలిగించాడు. అబ్రహాము రొమ్మున ఉన్న వాళ్ళందరినీ పరదేశంలోకి తీసుకొచ్చాడు. చాలా జరిగిపోయినాయి, మనకి మీకు తెలుస్తలేదు. ఈలోగా 4 పండుగలు అయిపోయినాయి ఇక్కడ. క్రీస్తులోనికి బాప్తీసంలో 3 పండుగలు, పరిశుద్ధాత్మలో బాప్తీసం 4 పండుగ అయిపోయింది. ఇప్పుడు 5వ పండుగ రెడీగా ఉంది, బోర్ల పండుగ. అది కూడా నిజస్వరూపంలోకి వచ్చేయబోతుంది ఇప్పుడు. ఇది ఎలా ఉండగా క్రీస్తు విరోధిని నశింపజేయడానికి ఊపిరి నూదే వాళ్ళందరినీ ట్రాక్టర్లు వేసుకొచ్చాడు. ఊపిరి నూదే వాళ్ళందరినీ ట్రాక్టర్లు వేసుకొచ్చాడు. ఎవరేళ్ళు? వీళ్ళ పేరే వ్యాజ్యమాడితే గెలుస్తారంట. వీళ్ళేం వ్యాజ్యమాడుతున్నారు? అబ్రహాం పిల్లలు అని వాళ్ళు అంటుంటే కాదు, మీరు అబద్ధికులు అంటున్నారు వీళ్ళు. ఈయనేమన్నాడు? వాళ్ళు వ్యాజ్యం ఏదాడితే అదే గెలుస్తారు, మీరేం గొడవడద్దు అంటున్నాడు. శారాన్ని దాచేసాడు ఈయన గుడారంలో కదా. ఎవరికైనా అర్థమవుతాయా? అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు అప్పుడే ప్రభు రాడనుకుంటున్నారు వాళ్ళు. అర్థమైన వాళ్ళందరూ ప్రభు త్వరగా రాబోతున్నాడు అని తెలుసు వాళ్ళకి. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి జరగాల్సింది ఏదో జరగనిద్దాం. నీతి యావత్తు ఎలాగూ జరగనీయుడే, నీతి జరుగునుగాక. దుర్నీతి జరిగించేవాడికి నేను ఒకటే చెప్తాను, నీ దుర్నీతే ఈ నీతికి ప్రసిద్ధి. నీ అసత్యం ఈ సత్యం ప్రబలడానికి కారణం. నువ్వు అబద్ధికుడు అవుతావు, కానీ పరిచర్య సత్యవంతుడు కాక తీరదావు. ఎందుకంటే మనం అనుకున్నట్టు అబ్రహాము కుమారులు, అబ్రహాం వారసులు అనేది కాదు అసలు విషయం. అబ్రహామును ఆశీర్వదించిన వారు అనేది అసలు విషయం. మిగిలిందంతా అబద్ధం అని చెప్తాడు ఆయన. కాబట్టి దుర్నీతి అనేది ఎవరిలోకి రాకుండాను గాక. మరి ప్రభు మనల్ని కొమ్మలుగా ఎందుకు అంటుకట్టాడంటే వారి కొరకు ప్రవచించడానికి అంటుకట్టాడు. ప్రభు ఆత్మ సహాయించాను గాక. కాబట్టి క్రీస్తు విరోధిని చంపేది ఎవరు? నువ్వే. నీ ఊపిరే వాడిని హతం చేసిద్ది అనమాట. కాబట్టి ఈ దినాల్లో మీరందరూ క్రీస్తు విరోధిని చంపేవాళ్ళు అయితే మీ ముఖాల మీద కూడా ఆగమన ప్రకాశం ఉంటుంది, ఆ ముఖంలో తేజస్సు ఉంటుంది అనమాట. సో ఆ తేజస్సుతో ప్రభు మనల్ని నింపునుగాక.
ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక. ప్రభుకు స్తోత్రములు. ప్రభు ఉదయకాల సమయంలో హెజ్కేలు 7వ అధ్యాయం నుంచి ప్రభు మనకి అందించిన తలంపులు, ఇశ్రాయేలీయులు సంఘం ద్వారానే వారు రక్షింపబడతారు. ఆ క్రీస్తు విరోధి వారు రక్షింపబడకుండా మనకి ఎన్నో ఆటంకాలు వాడు ఆ ధర్మవిరోధ సంబంధమైన ఆత్మ క్రియ చేస్తుంది. అయినా కానీ ప్రభువు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే గత రాత్రి మనం విన్నవై ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు బోధించిన సంగతులు, మనం ఎంత ఎక్కువైన వారమో, అబ్రహాము కంటే ఎంత ఎక్కువైన వారమో, మరియా కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ఎక్కువైన వారు, క్రీస్తులో ఉన్న మనము అంత ఎక్కువైన వారం కనుక మనము వారిని దీవించే వారంగా ఉన్నాము. వారి క్షేమ కొరకై, వారి రక్షణ కొరకై మనం ప్రవచించే వారంగా ఉన్నాము. ఆ ప్రవచన వాక్యం మన నాలుకలో ఉంచిన ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ మనం ప్రవచిస్తున్న ప్రతి ప్రవచనము వారికి ఒక ప్రాకారంలాగా, వారికి ఒక షెల్టర్, వారిని కాపాడుతూ ఆ క్రీస్తు విరోధి సంబంధమైన అవి క్రియ జరగకుండగా వారి రక్షణ కొరకై మనం ప్రవచిస్తూ ఉన్న సంగతులు మనకి ప్రభు తెలియజేస్తున్నాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ విధంగా మనము ఆ సమయంలో మనం ఉండకపోయినప్పటికీ మనం ముందుగానే వారి సంరక్షణ కొరకై, వారి మారు మనసు కొరకై మనము ప్రవచిస్తున్న ప్రతి ప్రవచనమును అక్కడ వారి రక్షణార్థమై ఉన్నదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ, అలాగే రాహాబు కూడా ఆ దినముల్లో ఇశ్రాయేలు కొరకై ప్రవచించింది. వారు ఆ కనాన్లో ప్రవేశిస్తారనే ప్రవచనం తను ముందుగానే పలికింది. తను ఇశ్రాయేలీల మధ్యలో కాదు, మన మధ్యలోనే ఇశ్రాయేలు ఉంటారనే నిశ్చయంతో తను పలికింది. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ గత రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రభు మనతో చాలా విషయాలు ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరిచాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ వర్తమానంలో అందించిన దేవుని సేవకులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనము ముగింపు ప్రార్థన చేసుకొని ఇక కూడికని ముగింపు చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు, నంద్యాల నుంచి మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ప్రవీణ్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసి కూడికని ముగింపు చేస్తారు. ప్రకటనలు ఇందాక చెప్పినట్లుగానే ఈరోజు రేపు ఓన్లీ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి 6:30కి. పోతవరంలో 2 దినాలు కూడికలు, మీరు అందరూ ప్రార్థనపూర్వకంగా రావాలి. అలాగే శనివారం 22వ తారీఖు మన ప్రియులు నరేష్ గారి చేత 1 డే కాన్ఫరెన్స్ ఉంది కనుక దానికి కూడా మీరు అందరూ చేరి రావాలని ప్రార్థనపూర్వకంగా రండి. మీరందరూ చేరి రావాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈ సమయాన్ని ప్రవీణ్ గారికి అందిస్తాను. ప్రేమల తండ్రి, మీ పాదములకు వందనములు నాయన. మీ కృపను బట్టి రాత్రికాల సమయం అంతా మాకు అనుగ్రహించిన మీ వర్తమానానికి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ తండ్రి, ప్రతి సెషన్లో మాకు నూతనమైన తలంపులతో మమ్మల్ని తృప్తిపరిచారు. నా ప్రభువా, మేము వ్యాజ్యం ఆడితే గెలుస్తాం. మా వ్యాజ్యము ఇశ్రాయేల్ యొక్క క్షేమం కొరకు, మరి వాడి యొక్క నాశనం కొరకని మాకు అనుగ్రహించిన మేము వర్తమానాలను బట్టి స్తుతిస్తున్నాం. మరింతగా నా ప్రభువా, మీ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తారని నిరీక్షిస్తూ మరొక నూతనమైన దినంలో ప్రవేశిస్తుండగా మా ప్రభువును మరింత నూతనంగా మాకు కనపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తోత్రిస్తూ ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుని సేవకులు ప్రవీణ్ గారికి